నమస్కారం. వీసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎమ్మెల్యే ఏలడి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్. సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే ఏలడి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి అధ్యక్షతన 23 నెలల కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చక ప్రజల్ని మోసం చేశారని, ఇప్పుడు మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. ఈరోజు 23 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చక పూర్తిగా వైఫల్యం చెందినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు జూబ్లీహిల్స్లో ఓటు అడిగే అధికారం, హక్కు లేదని నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం మాయమాటలు చెప్పి బూటకు మాటలతోటి ప్రజల్ని మాయ చేసి ఓట్లు దండుకునేటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతున్నా. నిన్న మీరు క్యాంపెయిన్ల సందర్భంగా ప్రజల్ని భయపెట్టే విధంగా మీరు మాట్లాడినటువంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుంటే 2000 పెన్షన్ కట్ అవుతుంది, 25,000 రేషన్ కార్డులు కట్ అయిపోతాయి, బియ్యం రావు అని చెప్పేసి మీరు ఏవైతే మాట్లాడుతూ ఉన్నారో ఇది పూర్తిగా బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్. మీకున్నటువంటి అలవాటు, అదే అలవాటుగా ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా నువ్వు బ్లాక్మెయిల్ చేసి ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు. ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయబోతున్నాం. ఇది పూర్తిగా ఎన్నికల విరుద్ధంగా మీరు చేసినటువంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ వల్ల ఓటు మాకు వేయకుంటే మీకు ఇచ్చే సంక్షేమ పథకాలని పూర్తిగా కట్ చేస్తామని మీరు ఏదైతే నిన్న బ్లాక్మెయిల్ చేసేసి బెదిరిస్తూ ఉన్నారో దాని మీద మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. మీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కేవలం మీ మాయమాటలతోటి ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు బ్లాక్మెయిల్ చేస్తూ మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని మీరు విమర్శిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు అడిగే కనీస నైతిక హక్కు మీకు కావాలంటే మీరు ముందుగా ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చండి. మేము రిలీజ్ చేసేటువంటి ఛార్జ్ షీట్కి సమాధానం చెప్పి మీరు జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఓటు అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మరియు నిర్మల్ జిల్లా కలెక్టర్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామంలో గల జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆస్ట్రోమీ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ సభ్యులు వెడమ బొజ్జు పటేల్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేతో కలిసి ఆస్ట్రో ల్యాబ్ మరియు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ల్యాబ్లో గల వస్తువుల్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యార్థులందరికీ మంచి విద్య అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, కానీ సైన్స్లో ఫోకస్ చేయాలి అంటే చదవడం కంటే చూడడం ఎక్కువ గుర్తులో వస్తుంది. కాబట్టి మీ ఎక్స్పెరిమెంట్స్ మీ ముందు జరిగితే, మీరు ఎక్స్పెరిమెంట్స్ ముందు చూడగలిగితే అవుతుంది. అట్లాగే ప్లానెట్ అండ్ యూనివర్స్ కూడా మనం చదువుతున్నాను, కానీ చదివి కంటే మీరు చూసుకుంటే బెటర్ ఉంటుంది. అందువల్ల ఇది ఎంత ఇంటీరియర్ స్కూల్లో కూడా మన టెలిస్కోప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జెడ్పీహెచ్ఎస్ మస్కాపూర్కి ఇది స్పెసిఫిక్గా ఒక అడిషనల్గా ఫీచర్ ఉన్నాయి. సో ప్రైవేట్ స్కూల్ కంటే మీ స్కూల్కి రిజల్ట్స్ చాలా చాలా బెటర్ ఉంటుంది. అందువల్ల మీ స్కూల్లో మన ఆస్ట్రో ల్యాబ్స్ ఒక యూనిక్ ఇన్నోవేషన్ మన నిర్మల్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది.
దీంతో భాగంగా మీ టీచర్స్కి ట్రైనింగ్ సైన్స్ అండ్ ఆస్ట్రోనామీ మీద, ఆల్ ఎక్స్పెరిమెంట్స్ మీద ట్రైనింగ్, అట్లాగే స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆకాశంలో యూనివర్స్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మీ మస్కాపూర్ స్కూల్లో స్కూల్స్ ఇంతకుముందు చేసాము. ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చి ఇప్పుడు చూస్తున్నారు ఇది ఏంటి, ఎట్లా చేయాలి, ఏమేమి ఎట్లా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక సైంటిఫిక్ టెంపర్ అందరి పిల్లలకి మీ ఏజ్లో ఉండాలి. అది ఉంటేనే మీరు మంచిగా చదువుతారు, అది ఉంటేనే మీకు గోల్స్ మంచిగా ఉంటుంది, అది ఉంటేనే మీకు అకాడమిక్ ఎక్సలెన్స్ ఉంటుంది. ఆ ఆలోచనతోటి ఈరోజు మీకు ఇక్కడ ఆస్ట్రో ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది. మీ స్పెషల్ ఆఫీసర్ నా సిపిఓ ఆయన ప్రత్యేకంగా రిక్వెస్ట్ పెట్టారు, అందువల్ల ఈరోజు ఇది మన ఇనాగరేషన్కి వచ్చారు. మన డిస్ట్రిక్ట్లో ఏ యాక్టివిటీ చేయాలి అంటే ఫస్ట్ ZPHS మస్కాపూర్లో ఏమవుతుంది, అక్కడ వాళ్ళ పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఏదో కొత్త ఇన్నోవేషన్ చేయాలి అంటే మస్కాపూర్లో చేశారా లేదా, ఒకవేళ చేయాలి అంటే ఫస్ట్ మస్కాపూర్లో చేసేసేయండి. ఆ రకంగా మీ ZPHS స్కూల్కి గౌరవం ఉంది జిల్లాలో. అండ్ ఈ గౌరవం తెచ్చడానికి పూర్తిగా మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు. ఎందుకంటే ZPHS మస్కాపూర్లో రిజల్ట్ కూడా ప్రతి సంవత్సరం 100% ఉంటుంది. అదేవిధంగా మన అకాడమిక్ ఎక్సలెన్స్ ఫర్దర్గా హైయర్ స్టడీస్లో కూడా IIT సీట్స్ కావచ్చు, అదర్ సీట్స్ కావచ్చు, ZPHS మస్కాపూర్ స్టూడెంట్స్ చాలా చోట. పెంబి మండలంలోని నాగాపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అంతకుముందు సమీపంలో గల ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీఓ రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అచ్చా ఇది ఫస్ట్ క్లాస్. ఏంటిది కోతినా? అవునా? ఓకే. ఇది అమ్మ. ఓకే. ఇది ఏమంటుందని ఎందుకు యూజ్ చేస్తారు? అస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విభు నాయర్ అన్నారు. శుక్రవారం కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహారాల శాఖ కార్యదర్శి విభు నాయర్ అస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమంలో ఎంపికైన పలు బ్లాక్ల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని పకడ్బందీగా కొనసాగించాలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి అంబాజీ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఉత్సవాల నిర్వహణకు సన్నిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నిర్మల్ ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం నిర్మల్ ఉత్సవాల పేరిట కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందామని అన్నారు.
నిర్మల్ జిల్లా చరిత్ర సాంస్కృతిక వారసత్వాన్ని నిర్మల్ ఉత్సవాల వేదిక ద్వారా ఆవిష్కరించామని ఈ సంవత్సరం కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి నిర్మల్ ఉత్సవాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఈఓ భోజన్న, డివైఓ శ్రీకాంత్ రెడ్డి, తహసీల్దార్ రాజు, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా మైనార్టీ యోజన పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన సమావేశ మందిరంలో ఇందిరా మహిళా మైనార్టీ యోజన పథకం సంబంధించి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా మైనార్టీ యోజన పథకం సంబంధించి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం కింద ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మోహన్ సింగ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఎమ్మెల్యే ఏలడి మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్. ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.